గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పసుపు బోర్డు సాధన కోసం ఢిల్లీలో దీక్ష. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపు. దివంగత సీఎం వైఎస్ఆర్ పై ఎస్ఈసీ ప్రశంసల జల్లు. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారన్న నిమ్మగడ్డ. గుడివాడ ఆసుపత్రిలో వేరియాట్రిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడం స్పష్టం చేసిన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు. ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఎమ్మెల్యే అంబటి ఆగ్రహం. ఎన్నికల కోడ్ నిమ్మగడ్డకు వర్తించదా అంటూ నిలదీసిన ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే పసుపు బోర్డు సాధన కోసం ఢిల్లీలో లడాయి చేద్దామని, రైతన్న వెంట తాను వస్తానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు తాను చూసుకుంటానని, ఢిల్లీ వెళ్లి మోడీ గుండెల్లో నిద్రపోదామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పసుపు రైతులకు మద్దతుగా నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజు రైతు భరోసా దీక్ష చేపట్టారు. దీక్షకు హాజరై రేవంత్ రెడ్డి మాట్లాడారు. పసుపు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే వేదికగా బీజేపీ నాయకులు రామ్ మాధవ్ రైతులకు పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ప్రైస్ డిఫెన్స్ స్కీమ్ కూడా తెస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన 5 రోజులకే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి 20 నెలలైందని, అది ఇప్పటికీ కూడా హామీగానే మిగిలిందని అన్నారు. ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది గాని అధర్మ మార్గంలో నడుస్తున్నాడని విమర్శించారు. ఆర్మూర్ పసుపు మొక్కజొన్న రైతాంగం కోసం వచ్చే పార్లమెంటు సమావేశంలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తానని రైతులకు హామీ ఇచ్చారు. బహిష్కరిస్తే కేసీఆర్ గారు మాత్రం నరేంద్ర మోడీ ఒడిలో కూర్చొని రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయింది. అదేవిధంగా బీజేపీ గతంలో నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన హామీని, ఆ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీని తుంగలో దొక్కి పసుపుకు మద్దతు ధర, ఎర్రజొన్నలకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి 2 సంవత్సరాలు దగ్గర కావస్తున్న 5 రోజుల్లో అమలు చేస్తాన్న హామీని ఈ రోజు వరకు అమలు చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఆ ప్రాంత ఎర్రజొన్న, పసుపు, వరి, మొక్కజొన్న రైతులు, చెరుకు రైతులు ఏదైతే దీక్ష చేస్తుండ్రో ఆర్మూర్లో రాజీవ్ భరోసా దీక్షకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలపడానికి పెద్దలు షబీర్ అలీ గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలామంది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఎరావత్ అనిల్ గారు, మది యాస్కి గారు, ఆ జిల్లా నుంచి ఇతర ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మేమందరం కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలబడదలుచుకున్నాం. ఇవాళ ఆర్మూరు సభలో దేశంలో ఏదైతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రైతులు కదం దొక్కుతున్నారో సంపూర్ణమైన మద్దతును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ఈ దీక్షలు ముఖ్యంగా రైతు భరోసా దీక్షలు ఇంకా కొనసాగించడం జరుగుతుంది. వివిధ జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలబడి నరేంద్ర మోడీ గారు ఆ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు, పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు, ఎర్రజొన్నలు, మొక్కజొన్న, అదేవిధంగా వరి, చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా ఆర్మూర్కు తరలి వెళ్తున్నాం. మీడియా మిత్రులకు కూడా మా సూచన, మీరందరూ కూడా రైతు బిడ్డలే. ఇవాళ రైతుల వెన్నెముక ఇరవాలని నరేంద్ర మోడీ ఏదైతే కంకణం కట్టు
చేస్తుండో దీన్ని మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ సహకారం కూడా సంపూర్ణంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మీ నుండి కూడా ఆశిస్తున్నది. ధన్యవాదాలు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తాను స్థితిలో ఉండేందుకు వైఎస్ఏ కారణమన్న ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారన్నారు. జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన వైఎస్తో తనకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే తన ఈ జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చిందని అన్నారు. తాను వైఎస్ దగ్గర పనిచేసినప్పుడు సెక్రటరీగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. రాజ్భవన్ వల్లే తాను ఎన్నికల అధికారిని అయ్యానని కూడా అన్నారు. వైఎస్కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించారని అన్నారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదని అన్నారు. ఆయన దగ్గర పనిచేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని అన్నారు. ఇటీవల కొన్ని పరిణామాలతో తాను సాక్షినని, ధైర్యం నిజంతోనే మాట్లాడుతున్నానని అన్నారు. తనను ఏ శక్తి అడ్డుకోలేదని, అడ్డుకోబోదని అన్నారు. నిజం ప్రజాస్వామ్యం నుంచి వచ్చిందని, సరైన కాలంలో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదని పేర్కొన్నారు. మనం స్పందించాలి, మనం రాజ్యాంగాన్ని అమలుపరచాలి, రూల్ ఆఫ్ లాని అమలుపరచాలి. ఒక వ్యక్తుల పర్సనల్ ఎజెండాలని, ప్రైవేట్ ఎజెండాలని అమలుపరచడానికి మనం నిర్ణయం చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికే ఈ జిల్లాలో వచ్చారు. మళ్ళీ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వస్తుంది, కానీ ఇట్లాంటి సమావేశాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఫీల్డ్ విజిట్ కోసం ఎన్నికల మధ్యలో మళ్ళీ ఒకసారి వస్తారని చెప్పేసి చివరిలో ప్రెస్ కూడా ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. అధికారులు మేము ఎంత చేసినా ఒక నిఘా నేత్రం కింద మేము రేపు ఒక నిఘా వ్యవస్థను తీసుకొచ్చి ఆ నిఘా వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా స్వీకరించాలని ఒక నిఘా యాప్ తయారు చేసినప్పటికీ మిమ్మల్ని మించిన నిఘా, మిమ్మల్ని మించిన ఈ రిపోర్టింగ్ వల్ల వచ్చే పారదర్శకతకి ఏది కూడా ప్రత్యామ్నాయం. ఈరోజు ప్రెస్ ఇక్కడే కాదు, దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో సత్వరమే కరెక్ట్గా సరైన పద్ధతిలో ఆఫీసెస్ దృష్టి, వ్యవస్థ దృష్టిలో, నలుగురు దృష్టిలో వస్తున్నాయి. కాబట్టి ఆ స్పందన వస్తుంది. అంచేత చురుకైన బాధ్యత ప్రెస్ స్వీకరించినందుకు, ఈ జిల్లాలో స్వీకరించినందుకు నేను ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేస్తూ, మార్షల్ మెక్లూహన్ అనేవాడు, ఎక్కడ మీడియా స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం ఉంటుంది. అంటే ఆయన అనే ఒక ఫేమస్ డైలాగ్, ద మీడియా ఈజ్ ద మెసేజ్. ఈ 4 పదాలతో మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నా సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. టైం అయిపోయింది. ఎయిర్పోర్ట్ ఆఫీస్లో కూర్చుంటాను, లేకపోతే అసలు ఎన్నికలు జరపకుండా నేను ఎన్నికల కమిషనర్గా నా 30 మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు అప్పట్లో గుడివాడ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇప్పుడు సేవలను మరింత విస్తరించి అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో 10.20 కోట్లతో 100 పడకల భవనం, 70 లక్షలతో బేరియాట్రిక్ భవనం నిర్మాణానికి ఆయన కొడాలి నానితో కలిసి భూమి పూజ చేశారు. ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల అభివృద్ధికి 28 కోట్ల నిధులను మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, వైకాపా పట్టణ అధ్యక్షుడు గోర్ల శ్రీను, పాలేటి చంటి, ఎంవి నారాయణ రెడ్డి, డాక్టర్ ఎం రామకృష్ణ, డాక్టర్ గీతా ప్రణాథ్, డాక్టర్ జ్యోతిర్మయి, డిహెచ్ఎంఓ సుహాసిని, సూపరింటెండెంట్ ఇందిరాదేవి పాల్గొన్నారు. అడప బాబ్జీ గారికి, అచంటి గారికి, గొర్రెల శ్రీను గారికి, నారాయణ రెడ్డి గారికి, మెడికల్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ గుడివాడ పెద్దలకి, ఈ హాస్పిటల్ స్టాఫ్కి, పాత్రికేయ మిత్రులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆరోగ్యం మీద, విద్య మీద అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎవరు అడిగినా అడగకపోయినా ఆయనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి నాడు నేడు అని చెప్పి స్కూల్స్ని, హాస్పిటల్స్ని ఆధునీకరణ చేసేటువంటి
కార్యక్రమంలో ఈ రాష్ట్రంలోనే కన్నీ విని ఎరగినటువంటి రీతిలో హాస్పిటల్స్ని, స్కూల్స్ని, మెడికల్ కాలేజీలు, విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ హాస్పిటల్ బాగా శిథిలమైపోయింది. స్లాబ్ పెచ్చులు ఊడి పేషెంట్ల మీద పడేటువంటి పరిస్థితి. మినిస్టర్ గారు మాట్లాడతారంటే ఏంటన్నా అంటే 10,20,00,000 నాబార్డ్ నుంచి కొత్త హాస్పిటల్ నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేస్తాం, టెండర్లు పిలుస్తామని చెప్పి ఆయన చెప్పాడు. స్కూల్స్కి, హాస్పిటల్స్ కోసం గతంలో శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎక్కనటువంటి గడప, దిగినటువంటి గడప ఉండేది కాదు. ముఖ్యమంత్రి తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను రాబట్టుకునే క్రమంలో ఎక్కడా రాజీ పడకుండా ఎవరితోనైనా దోస్తీ చేసేందుకు సిద్ధంగా ఉందామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు వెల్లడించారు. తమ ఏకైక ఎజెండా తెలంగాణ అభివృద్ధేనని అన్నారు. పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం అనంతరం తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు బిల్లులను తొలుత తామే వ్యతిరేకించామని తెలిపారు. నాడు వాటిని సెలెక్ట్ కమిటీకి పంపామని చైర్మన్ ను కోరినా పట్టించుకోలేదని బలవంతంగా ఆమోదించడంతోనే ప్రస్తుత పరిస్థితి నెలకొందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఏ తీరుగా టాక్ చేస్తూ ఉందో ప్రిస్టేజ్ మీద పోకుండా ఓపెన్ చేస్తూ ఉంది. ఈ 26 జనవరి లోపల అంత పెద్ద అన్యాయంగా దౌర్జన్యం ఏదో జరిగిందో దాని ప్రతి పౌరుడు కానీ ప్రతి వాడుకొని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాన్ని ఖండం చేస్తాడు. దానికి మాట్లాడదు, 2 వర్డ్స్ లేవు, నా దగ్గర కూడా వర్డ్స్ లేవు. అంత ఖండమని అవుతుంది అది 26 జనవరి నాకు చేయడం. కానీ జరిగింది కాబట్టి ఖండం చేస్తున్నాను కాబట్టి అంటే పూర్తి ఖండం చేస్తున్నాను. దాంట్లో ఎక్కడ కూడా అయోటా సపోర్ట్ లేదు, అయోటా ఈవెన్ థింకింగ్ ఫిట్ లేదు. కానీ దాన్ని సాకుగా తీసుకొని మీరు మరి ఇష్యూని పక్కన దూరం చేయకండి, అది అక్కడ ఉండనివ్వండి. ఏం యాక్షన్ తీసుకోవాలి, తప్పక యాక్షన్ తీసుకోవాలా. కానీ అట్ ది సేమ్ టైం ఫార్మర్స్ ఇష్యూని మాత్రం మీరు సాల్వ్ చేయడానికి చేయాలా. మేము మా దిక్కుంది తెలంగాణ లోపల మొన్ననే కలెక్టర్స్ మీటింగ్ అయింది, మొన్ననే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ మీటింగ్ అయింది, ఏడీఓస్ మీటింగ్ అయింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు స్టాండ్ ఆఫ్ ది గవర్నమెంట్. అదేమిటి, మేము రెగ్యులేటెడ్ మార్కెట్స్ తెలంగాణలో నడుస్తాయి, ఏఎంసీలు ఉంటాయి, ఎంఎస్పీ తప్ప ఇస్తాము. రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి నిమ్మగడ్డ మాట్లాడొచ్చు కానీ ఆయన గురించి తాము మాట్లాడకూడదా? మంత్రులపై కొత్త ఆంక్షలు పెట్టారని ఎన్నికల కోడ్ మంత్రులు, ఎమ్మెల్యేలకేనా, నిమ్మగడ్డకు వర్తించదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. వీటిపై ఆయన సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. 2009లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణిస్తే ఎన్నికల కమిషనర్ కి 2021లో గుర్తొచ్చారా అని అడిగారు. సిబిఐ కేసులో తాను సాక్షినని, నిజం చెబుతానని ఈ సందర్భంగా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా కూడా వెళ్లి పర్యటించారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇంతకు ముందు కూడా కొన్ని ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అవి మీ అందరికీ తెలుసు. జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. దానికి కూడా వీరే ఎలక్షన్ కమిషనర్. అది పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇప్పుడు జరుగుతున్నవి పార్టీ రహిత ఎన్నికలు. ఆ రోజున ఆ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎక్కడా కూడా పర్యటనకు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రమే పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ ఇప్పుడు ఈ పర్యటన
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఏజెండాలో భాగంగా వెళుతున్నారు. బాబు గారు స్క్రిప్ట్ తీసుకొని మోసుకొని వెళుతున్నారు. వెళుతూ అనేకమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తనను ఎస్ఈసిగా నియమించినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తనకు అన్ని విధాలా సన్నిహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకునేందుకు తన పదవీ కాలంలో ఉన్న సమయంలో అంటే మార్చి 31 వరకు ఎంతకైనా దిగజారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసిందని, కేవలం 3 పార్లమెంటు సీట్లకే పరిమితం చేసిందని, ఆ పార్టీని చిత్తుగా ఓడించిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టేసి ఆ కక్షని పగని తీర్చుకోవడానికి వాళ్ళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా రాజకీయ కామెంట్స్. నేను ఇంతవరకు ఇంతమంది ఎలక్షన్ ఆఫీసర్ని చూసాము, ఎలక్షన్ కమిషనర్స్ చూసాం, కానీ ఈయన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగాల గణపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన 57 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, రాష్ట్ర నాయకులు సవెళ్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆడబిడ్డను అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏరాలుంటే ఎవరిని వాళ్ళని తీసుకొని పోతే మంచిగా సులువు పిల్లలను మన చుట్టాలు వాళ్ళంటే వాళ్ళని కూడా ఎక్కించుకొని ఇంటికాడ దించుడు. వాళ్ళందరికీ పెళ్లి చేస్తే 10,000 అయిపోతుంది, ఇంకా ₹1,00,000 90,000 ఇంకా మిగిలే పరిస్థితి ఉన్నది. చాలా మంది కుటుంబాలు బాగుపడుతుంది. కోవిడ్ రక్కసి కూరల్లో ప్రపంచమంతా ఇరుక్కొని విలువలాడుతున్నప్పటికీ కాస్త ఆలస్యమైన కూడా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆసరా పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ ఆగకుండా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లింగాల గణపురం ఎంపీపీ జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారు ఈ మధ్యనే జనగాం జిల్లా 12 మండలాలకి ఎంపీపీ ఫోరం అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. ప్రెసిడెంట్గా గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికై ఈరోజు జిల్లాలో ఎంపీపీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ముందు వరుసలో ఉండి 57 మంది ఈరోజు లింగాల గణపురం మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్లో స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మా ఎంపీపీ జయశ్రీ గారి అధ్యక్షతన ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. దానికి విశిష్ట అతిథిగా సోదరులు గుడి వంశీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. దాదాపు 57 మందికి 57,06,612 రూపాయలను ఈరోజు చెక్కుల రూపాన పంపిణీ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడానికి, మహిళల్లో ఉన్న చులకన భావాన్ని, సమాజంలో ఉన్న చులకన భావాన్ని మటుమాయం చేయడానికి, అణగారిన బిడ్డల్లో ఆశలు లేపి చిన్న ఏ పేరుతో పిలిచినా సరిపోని విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరుతోటి, షాదీ ముబారక్ పేరుతోటి 1,116 ఇవ్వడం.
ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఊరుకోవడమే కాకుండా మళ్ళీ మరి సంవత్సరం 2 సంవత్సరాలు కానుపైతే కేసీఆర్ కిట్టు పేరు మీద 12,000 రూపాయలు, తర్వాత కేసీఆర్ కిట్ బాలింతకు, తర్వాత పుట్టిన బిడ్డకు బట్టలు ఇచ్చే కార్యక్రమం. అక్కడితో వదిలిపెట్టకుండా అంగన్వాడీలో బాలామృతం పెట్టడం, 5వ తరగతి నుండి కాలేజ్ చదువుల వరకు 960 రెసిడెన్షియల్ పాఠశాలలో. మదనపల్లె జంట హత్యల కేసులో రోజులు గడిచే కొద్దీ కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మదనపల్లె సబ్ జైల్లో పురుషోత్తంను హైకోర్టు న్యాయవాది రజనీ కలిశారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె జంట హత్యల ముద్దాయిలను ఎవరో ప్రేరేపించారని చెప్పారు. అలేఖ్య నాలుకను పద్మజ కోసి తినేసిందనే వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. శరీరంలో ఒక అవయం తెగిపడినా ఆత్మ వెనక్కి తిరిగి రాదని వారికి తెలుసని అన్నారు. వారిద్దరూ దేవుళ్లను నమ్మారు, క్షుద్ర పూజలను కాదని న్యాయవాది పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు తాను పురుషోత్తంను కలిశానని అన్నారు. కాగా కన్న కూతుళ్లనే దారుణంగా హత్య చేసిన కేసులో తల్లిదండ్రులిద్దరిపై కేసులు పెట్టి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. నేను నేర్చుకున్నాను కాబట్టి వీళ్ళ కోసం అంత దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చింది. బుక్స్ కాదు సార్, వాళ్ళు నేర్పిస్తారన్నమాట. మనం ఏదైతే చదువుకుంటున్నామో మీరు ఒకటిసారి చూడండి సార్. నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చాను. పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను. ఒక సబ్జెక్ట్లో కాన్స్టిట్యూషనల్ ఒక సబ్జెక్ట్ అనమాట, అది అస్సలు నాకు రాదు. అసలు తెలుగు బుక్ ఇంగ్లీష్ బుక్ పక్కన పెట్టుకుని చదువుకున్న టైం అది. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినాను సార్. నేను ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదివానంటే దీనికి ముందు స్పిరిచువల్ పవర్ అంటారు. అంటే ఒక దేవుడి మీద ఉన్న అతీతమైన శక్తి. మనం డైవర్ట్ అవ్వం. మన కళ్ళ ముందు ఎన్నున్నా డైవర్ట్ అవ్వరు. నా కళ్ళ ముందు నా బుక్ ఉంటుంది, మీరు ఎంతో మంది కూర్చొని మాట్లాడుతుంటారు, నాకు ఏమి వినపడవు, ఏమి కనపడవు. మీ కళ్ళ ముందు ఇంకోటి కొట్టేసుకొని చంపేసుకొని నాకు సౌండ్ కూడా వినపడదు. దాన్ని స్పిరిచువల్ పవర్ అంటారు. దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ అమ్మాయి భూపాల్లో అది నేర్చుకుని ఉంటుంది బహుశా, కానీ ఆ నేర్పించిన వాడు డైవర్ట్ చేశాడు సబ్జెక్టు. మాకు ఇప్పుడు చదువు గురించే నేర్పించాడు. నీ వల్ల 10 మందికి మంచి జరుగుతుందమ్మా, ఇక్కడ వీళ్ళకి న్యాయం జరగాలంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, ఎవ్వరూ నిన్నేం చేస్తారని భయపడదు. ఎందుకంటే నీ వెనకాల ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి నేను కాపాడిద్ది. అదొక నమ్మకం. అంతేగాని చంపుకోవడాలు చచ్చిపోవడాలు ఇది ఎవరో చెప్తే గానీ వస్తుంది సార్. స్పిరిచువల్ పవర్ ఆ పాప చదువుకోవడం కోసమే నేర్చుకుంది. ఎవరైనా అంతే, ఇప్పుడు మేమైనా అంతే కదా సార్. ఒక లక్ష్యం సాధించడం కోసం నేర్చుకున్నాం. మీరు చూడండి, ఎంతో మంది లైట్లు వేసి అందరూ కూర్చుని ఉంటారు. వాళ్ళు ఎంతో మంది నా కళ్ళ ముందు అన్నం తినేసి కూర్చొని మాట్లాడుకుని సినిమా చూసి నాకు సౌండ్ కూడా వినపడదు సార్. చెల్లి ఒక్కటే ఆత్మ పైకి వెళ్ళిపోవడం కష్టం. నేను వెళ్ళిపోయి చెల్లి ఆత్మను తీసుకొస్తాను. చనిపోయిందంటే చెల్లి మీద కోపం అని ఎందుకు అనుకోవాలి? అది రాక్షసాన్ని ఎందుకు అనుకోవాలి? అపారమితమైన ప్రేమ అనుకోవాలి. కానీ ఆ అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్లో తను చంపడం, ఇమీడియట్ గా ఈవిడ కూడా చనిపోయి ఆత్మతో పాటు కలిసి వెళ్ళడం, ఇద్దరు నగ్నంగా పడుకోవడం, ఇవన్నీ కొన్ని శక్తులు పిలవడం, నా బిడ్డలు నాకు వెనక్కి తిరిగి వస్తారని నా తల్లి నమ్మడం, ఇంకా కూడా అదే అపోహలోనే ఉన్నారు. ఇంతకీ ఆవిడకు ఒక కంట్రీ డ్రాప్ కూడా రాలేదంటే ఆవిడ ఇంకా ఆ యాంగిల్లోకి రాలేదు. బిడ్డలు ఇంకా చనిపోయారు అనుకోవట్లేదు. ఇంకా బిడ్డలు మళ్ళీ వస్తారు, నా బిడ్డలు నాకు వెనక్కి వస్తారు, మీరు దయచేసి ఆ ఇంట్లో కాళ్లతో 2 బూట్లతో రాకండి, శక్తులు పోతాయి. ఇవంతా 100% పర్ఫెక్ట్ ఒక సిస్టంలో. కానీ ఈ చనిపోవడాలనే కాన్సెప్ట్ లేదు అసలు. తర్వాత మేడం, ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు కదా, వీళ్ళు కూడా బలిదానం చేసుకునిండే వాళ్ళ పోలీసులు పోకపోతే 100% చేసుకోరు సార్. వాళ్ళు చనిపోలేదు సార్. వాళ్ళ ఆత్మలు వెనక్కి వస్తాయన్నప్పుడు వీళ్ళు ఎందుకు చచ్చిపోతారు? మీరు ఆలోచించండి. ఒక 1 డే ఉంటే నా బిడ్డల ఆత్మలు వెనక్కి వస్తాయని ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. 100% మీరు మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేసి డెడ్ బాడీని తీసేయడం వల్ల ఆ పిల్లలు ఆత్మలు వెనక్కి రాలేదని ఆ కాన్సెప్ట్ లోనే ఉన్నారు. వీళ్ళు ఎందుకు చచ్చిపోతారు సార్? వీళ్ళు అసలు 100% చనిపోరు. ఆత్మల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. వన్స్ ఒక ఆత్మలు రాలేదనుకోండి, ఆ పిల్లలు చనిపోయారని మీరు తర్వాత అందరూ చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకోండి, ఆ ఆత్మలు ఏదో ఒక రూపంలో చూసుకుంటారు. ఆ పిల్లల రూపంలో, కుక్కల రూపంలోనో, పుస్తకాల రూపంలోనో. అంతేగాని చనిపోరు. ఎందుకంటే దోస్ ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ మైండ్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే కళ్ళ ముందు బిడ్డలు చనిపోతుంటే వాళ్ళు ఏదైతే ఒక యాంగిల్లో ఉన్నారో, ఒక సైకలాజికల్, అది వెనక్కి రాలేకపోయారు. ఒక్క టైంలో ఉంటాము, 2వ టైంలో ఉంటాం. కనీసం కళ్ళ ముందు చనిపోతున్నారు, మన 2 బిడ్డలు చనిపోతున్నారు. అయినా కూడా వాళ్ళకి కంటే డ్రాప్ లేదు, భయం లేదు. అమ్మో నేను చెప్పింది నమ్మకలేదా, అసలు నేను వాళ్ళు ఎవరో అబద్ధం చెప్పారనే యాంగిల్ నుంచి కూడా రావట్లా. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. పేపర్ ఎవాల్యుయేషన్ లో తప్పులు జరిగాయని వాటిని వెంటనే సరిదిద్దాలని ఇంజనీరింగ్ విద్యార్థులు కేపీహెచ్పీ జేఎన్టీయూ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. జేఎన్టీయూ అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ తప్పారంటూ రిజల్ట్ ప్రకటించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎవాల్యుయేషన్ డైరెక్టర్ కామాక్షి ప్రసాద్ వచ్చి విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తప్పులు దొరికిన గణాంక పేపర్లను మళ్లీ ఎవాల్యుయేషన్ చేస్తామని అన్నారు. అప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
చెలగాటమా రిజిస్టర్ని వెంటనే విద్యార్థులతో చెలగాటమా GPS సిస్టమ్ లో గానీ గ్రేడింగ్ సిస్టమ్ లో గానీ ఇస్తుండే సో దట్ వీ కాంట్ నో అవర్ మార్క్స్ హౌ మెనీ వి ఆర్ గెటింగ్ సో దట్ ద పాస్ట్ కరోనా టైమ్ వి గాట్ అవర్ మార్క్స్ కరోనా టైంలో మార్క్స్ వచ్చినప్పుడు వాట్ వి కమ్ టు నో ఇస్ అన్ని జీరోస్ వచ్చాయి ఒక్క సెక్షన్ లో ఒక్కో కాలేజ్ సంబంధించిన ఒక్కటే సెక్షన్ లో 50 మెంబర్స్ 30 మెంబర్స్ జీరోస్ వచ్చినాయి అట్లా మా కాలేజ్ లో 5 బ్రాంచెస్ సార్ ఈసీఈ సివిల్ మెకానికల్ ఐటీ ట్రిపుల్ 5 బ్రాంచెస్ లా 1 2 3 4 ఇయర్స్ ఉంటాయి ఒక్కొక్క బ్రాంచ్ లా ABCD సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్ లా ఎన్ని 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు అట్లా తెలంగాణ మొత్తంలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అని లక్షల మంది జీవితాలు ఏం కావాలి వాళ్ళకి టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఫెయిల్ కాని స్టూడెంట్స్ అందరికీ జీరోస్ వచ్చినాయి టాపర్ సార్ ఇప్పటి వరకు ఫెయిల్ కాలే వాళ్ళంతా ఫస్ట్ టైం జీరోస్ వచ్చినాయి నెక్స్ట్ కేటగిరీ మాల్ ప్రాక్టీస్ వాళ్ళ ఎగ్జామ్స్ రాయలే కొంతమంది మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి కొంతమంది సెక్షన్ మొత్తం మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి నెక్స్ట్ జీరోస్ సింగిల్ డిజిట్ మార్క్స్ జీరోస్ ఏ ప్రకారం వేసారు 20 పేపర్ 20 పేజెస్ రాస్తే 1 మార్క్ రాదా సార్ టాప్ మోస్ట్ స్టూడెంట్స్ సార్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి జీరోస్ వచ్చినాయి వాళ్ళందరికీ రెస్పాన్సిబుల్ ఎవరు జీరోస్ ఎందుకు వేసారు ఏ ప్రకారం వేసారు అది కరోనా వల్ల మొన్న మార్క్స్ చేయడం వల్ల మాకు అర్థమైంది ఫ్రమ్ పాస్ట్ 6 years మాకు మార్క్స్ ఎన్ని వస్తాయి అర్థం కాకపోతుండే ప్రతిసారి జరుగుతుంది టీఎస్ఎస్ సబ్జెక్ట్ సార్ ఇంత లక్షల మందికి జీరోస్ వచ్చినాయి ఫెయిల్ అయ్యారు ఏమంటారు ఎవాల్యుయేటర్ ప్రాబ్లం అంటారు ఎవాల్యుయేటర్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఎంత ఎన్ని ప్రాబ్లమ్ సార్ జీరోస్ వస్తాయి మాల్ ప్రాక్టీస్ లో జీరోస్ సింగిల్ డిజిట్స్ కొంతమందికి సార్ రిజల్ట్స్ వచ్చి 20-25 days అవుతుంది సార్ అప్పటి నుంచి ఇంకా రిజల్ట్స్ డిస్ప్లే అవ్వట్లేదు కొన్ని అభ్యర్థనలు ఇచ్చారు అవన్నీ కూడా ప్రాసెస్ చేసాము 90% వరకు అయిపోయినాయి ఇంకా 10% ఉన్నాయి అవి కూడా ప్రాసెస్ చేసిన తర్వాత అందులో వాస్తవాలు ఏంటి అనేది మాకు నిర్ధారణ అవుతుంది దాని ఆధారంగా మేము ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం అవసరమైతే ఏదైనా సబ్జెక్టులో వాల్యుయేషన్ సరిగా జరగలేదని నిర్ధారణ అయితే మేము అవన్నీ కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ టేకప్ చేస్తాము దీనితో పాటు ఇంకెవరైనా మాల్ ప్రాక్టీస్ సంబంధించి కానీ ఇంకా వేరే వాటిని కూడా రీవాల్యుయేషన్తో పాటు రీవాల్యుయేషన్కి అప్లై చేసిన వాళ్ళతో పాటు వీటిని కూడా పరిగణలోకి తీసుకొని వాల్యుయేషన్ చేసి రిజల్ట్ సాధ్యమైనంత తొందరగా ఇస్తాము సాధ్యమైనంత తొందరగా ఇచ్చి రాబోయే పరీక్షల కంటే ముందుగానే ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట ఆక్టోపస్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఓ కారు బలంగా చెట్టుకు ఢీకొట్టింది ఈ సంఘటనలో కారులో ఉన్న 2 అక్కడికక్కడే మృతి చెందారు మరో 3 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రదేశంలో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పసుపు బోర్డు సాధన కోసం ఢిల్లీలో దీక్ష తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపు దివంగత సీఎం వైఎస్ఆర్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రశంసల జల్లు నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారన్న నిమ్మగడ్డ
గుడివాడ ఆసుపత్రిలో వేరియాట్రిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడం స్పష్టం చేసిన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు. ఎస్సీసీ నిమ్మగడ్డపై ఎమ్మెల్యే అంబటి ఆగ్రహం. ఎన్నికల కోడ్ నిమ్మగడ్డకు వర్తించదా అంటూ నిలదీసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.